అయ్యో! పాములు పట్టేవాడు పాము కాటుకే బలైపోయినట్టు, బురదలో టాస్క్ ద్వారా ఎంపికైన 'వెంకీ వైబ్స్' మళ్ళీ బురద టాస్క్ ద్వారానే ఎగ్జిట్ అయిపోయాడే పాపం. ఆయన ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఈ ఎపిసోడ్‌లో. అలాగే హెయిర్ కటింగ్ ద్వారా ఒకరు ఆహ్, టాప్ 15లోకి వెళ్ళడం జరిగింది. అలాగే టాటూ వేపిచ్చుకొని ఇంకొకరు టాప్ 15లోకి వెళ్ళడం జరిగింది. అలాగే బాయ్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా అని ఒక కాల్ చేసి ఇంకొకరు టాప్ 15లోకి వెళ్ళడం జరిగింది. ఇంకొకరేమో సమ్ వెజిటబుల్స్‌ని 7 డేస్ కుళ్ళబెట్టి, ఆ కుళ్ళబెట్టిన దాంతో ఒక టాస్క్ చేసి ఇంకొకరు టాప్ 15లోకి వెళ్ళడం జరిగింది. మరి నలుగురు ఎవరు? వారేం టాస్క్‌లు చేశారు? ఎలా వెళ్లారు? అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆహ్, స్వీట్ అండ్ షార్ట్‌గా ఈ వీడియోలో ఓడగొట్టేద్దాం. ఎక్కువ సోది లేకుండా ఎవరు టాప్ 15లోకి వెళ్లారు, ఎంతమంది వెళ్లారన్నది చెప్పేసుకుందాం టాస్క్‌లేంటన్నది. ఫస్ట్ టాస్క్ వచ్చేసి అమన్ అండ్ శాలినికి పెట్టడం జరిగింది. అమన్ అండ్ శాలినికి ఏం టాస్క్‌లంటే వెజిటబుల్ టాస్క్. అంటే ఒక చాలా వెజిటబుల్స్‌ని 7 డేస్ ఒక దాంట్లో కుళ్ళబెట్టి, ఆ కుళ్ళబెట్టిన దాన్ని వీళ్ళిద్దరూ ఒక బాక్స్‌లోకి వెళ్ళి వాళ్ళ ఇంతవరకు ఫేస్ ఉంచి వెజిటబుల్స్ పైనుంచి వేస్తారు. ఆ వెజిటబుల్స్ కుళ్ళిన వాసనను ఎంతసేపు వీళ్ళు భరించగలరు. భరించాక మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుంది. అదేంటంటే అదే వాసనతో కింద పొటాటోస్ ఉంటాయి. ఆ పొటాటోస్‌లో 3 నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ఏంటన్నది కనుక్కొని ఆ నంబర్స్ త్రూ మళ్ళీ ఒక డబ్బా దగ్గరికి వెళ్ళి ఆ డబ్బాకి కీ ఉంటుంది. అంటే నంబర్స్ ఉంటది. ఈ వచ్చిన 3 నంబర్స్ దానికి కీ ఉంటుంది. ఆ 3 నంబర్స్‌ను మ్యాచ్ చేసి అందులో జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్‌ని ఎవరు ఫస్ట్ తాగుతారో వాళ్ళు టాప్ 15లోకి వెళ్తారని టాస్క్ పెట్టారు. ఇది అమన్ అండ్ శాలిని వీళ్ళిద్దరూ ఆడతారు. ఇందులో అమన్ కొంచెం తింగర్‌గా చేసి మొత్తం టాస్క్ అంతా పోగొట్టుకుంటాడు. ఇతను టాప్ 15కి సెలెక్ట్ కాకపోయినా కానీ 'బిగ్ బాస్'కి ఉండాల్సిన పర్సన్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని వల్ల చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇచ్చిన టాస్క్ ఏంటో అర్థం చేసుకోకుండా కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం క్యూరియాసిటీ కూడా వస్తుంది ప్రేక్షకులకు. కాబట్టి ఈయన ఉంటే మంచిగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ టాస్క్‌లో మాత్రం శాలిని అదరగొట్టేసి ఈమె టాప్ 15లోకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తరువాత టాస్క్ వచ్చేసి బ్రేకప్ టాస్క్. ఇదేంటంటే బ్రేకప్ అయిన వారికి ఆల్రెడీ బ్రేకప్ అయిన వాళ్ళుంటారు కదా! వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేసి ఆహ్, "నువ్వు మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తావా?" అని అడగాలి. దీన్ని ఒక టాస్క్‌గా పెట్టడం జరిగింది. ఈ టాస్క్ వచ్చేసి చాలామంది పోటీ పడతారు. అందులో ఎవరంటే గాయత్రి, రోహిత్, దీపక్, శ్రేష్ఠి వీళ్ళు నలుగురు పోటీ పడడం జరుగుతుంది. వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేయడం ఎలా అని వాళ్ళొక గంట పెట్టడం జరుగుతుంది. ఆ గంటని ఎవరు మోగిస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారని పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ రోహిత్ ఆహ్, గంట కొట్టడం జరుగుతుంది. కానీ ఆ రోహిత్ చేసిన ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఈయన డిస్‌క్వాలిఫై అవుతాడు. ఆ తర్వాత ఆహ్, దీపక్ కూడా వాళ్ళ ఎస్ ఎక్స్ కూడా కాల్ లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత గాయత్రి వాళ్ళ ఎక్స్ కూడా కాల్ లిఫ్ట్ చేయడు. లాస్ట్‌కి సృష్టికి వస్తుంది. సృష్టి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాల్ లిఫ్ట్ చేసినప్పుడు ఆమె చాలా ఎమోషనల్‌గా మాట్లాడడం జరుగుతుంది. ఆమె కళ్ళల్లోనే తెలిసిపోతుంది పాపం ఆమె ఎమోషనల్ ఎంత ఫీల్ అవుతుంది. అంటే నేను ఇతనికి ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న టైప్‌లో ఆమె ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఆయన కూడా చాలా బాగానే మాట్లాడాడు. నాకు కొంచెం టైం కావాలి. తర్వాత నీకు ఫోన్ చేస్తానన్నట్టుగా ఆయన వైండ్ అప్ చేయడం జరుగుతుంది. ఈ టాస్క్‌లో మాత్రం సృష్టి విన్ అయ్యి టాప్ 15లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అసలు టాస్క్ వచ్చేసి చేతి మీద టాటూ ఏపిచ్చుకోవాలి. అది కూడా తుని బతుకు. తునా బతుకు అనేది టాటూ ఏపిచ్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అందరూ నేనేపిచ్చుకుంటా అని అందరూ రావడం జరుగుతుంది. అప్పుడు జడ్జెస్ ఏంటంటే పైన ఏపిచ్చుకోవాలని చెప్తారు. అయినా కానీ అందరూ ఇంట్రెస్ట్‌గా ఉండడం జరుగుతుంది. ఇదంతా ఎందుకులే అని మళ్ళీ వీళ్ళకు గేమ్ పెట్టడం జరుగుతుంది. బెల్ మోగడం. బెల్ మోగిచ్చడం దాంట్లో ఆర్‌కే బెల్ మోగిస్తాడు. ఇందువల్ల ఆర్‌కే ఏపిచ్చుకున్నాడంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆర్మీ డిఫెన్స్‌కి అంటే ప్రిపేర్ అవుతున్నాడు. ఆర్మీలో టాటూ ఉంటే అస్సలు తీసుకోరు. ఇది అందరికీ తెలిసిందే కదా! అయినా కానీ ఆయన రిస్క్ చేసి మరి ఆ టాటూ ఏపిచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఆయనకు ఈ షో అంటే ఎంత క్రేజ్ అలాగే ఆయనకు ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా ఇక్కడనే తెలిసిపోతుంది. అయినా కానీ ఆయన
డేర్ చేసి ఆయన ఆ టాటూ ఏపిచ్చుకోవడం జరుగుతుంది. ఆ టాటూ ఏపిచ్చుకోవడం ద్వారా ఆయన టాప్ 15లోకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. టాటూ వచ్చేసి 'తు నా బతుకు' ఏపిచ్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత హెయిర్ కటింగ్. హెయిర్ కటింగ్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్‌కే పెట్టడం జరుగుతుంది. అందరూ ఎవరు ఏపిచ్చుకుంటారంటే అందరు గర్ల్స్ రావడం జరుగుతుంది. అప్పుడు నవదీప్ ఎలాంటి హెయిర్ స్టైల్ అన్నది ఒక్కొక్కటి ప్లే చేసి చూపిస్తాడు. ఫస్ట్ 2 వచ్చినయి కొంచెం మామూలుగా ఉంది. లాస్ట్‌వి మాత్రం ఆల్‌మోస్ట్ ఇగ మొత్తం బాయ్స్‌కి ఎలా ఉంటుందో హెయిర్ కటింగ్ అలా ఉండడం జరుగుతుంది. దాన్ని అందరూ చేపిచ్చుకుంటామని వాళ్ళు కూడా మళ్ళీ అనడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు మళ్ళీ బెల్ పెట్టడం జరుగుతుంది. ఆ బెల్లులో బాగీ గెలవడం జరుగుతుంది. బెల్ మోగిస్తే ఆ తర్వాత బాగీకి నవదీప్ హెయిర్ కటింగ్ చేయడానికి వస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే నేను చేయను, మళ్ళీ హెయిర్ స్టైలిస్ట్ వచ్చి చేస్తాడు అని అంటాడు. హెయిర్ స్టైలిస్ట్ వచ్చి మొత్తం హెయిర్ కటింగ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నాకన్నా నా హెయిర్ కట్ కన్నా చిన్నగా చేయడం జరుగుతుంది. అయినా కానీ బాగీ ఆ హెయిర్ కటింగ్‌లో చాలా క్యూట్‌గా ఉంది. బాగుంది. మొత్తానికైతే ఈమె టాప్ 15లోకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత టాస్క్ వచ్చేసి ఎగ్జిట్. ఎగ్జిట్ టాస్క్ అంటే 4 లోపల నుంచి అందులో రెండిట్లల్లో ఎగ్జిట్ ఉంటది. ఇంకో రెండిట్లల్లో టాప్ 15లోకి సెలెక్టెడ్ అని ఉంటుంది. ఆ 2 కార్డ్స్ ఎవరు తీసుకుంటారన్నది టాస్క్. ఈ టాస్క్‌కి ఎవరు వస్తారంటే ఎవరు రారు. ఇద్దరే చేతులు లేపుతారు. అదెవరంటే హేమంత్ అండ్ వెంకీ వైబ్స్. వీళ్ళిద్దరిని స్టేజ్ మీదకి పిలిచి అప్పుడు వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎగ్జిట్ ఇన్ కేస్ ఇద్దరు ఎగ్జిట్ కార్డ్స్ ఇస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ ఒక టాస్క్ పెట్టి ఎవరు విన్ అవుతారో వాళ్ళని టాప్ 15లోకి కాకుండా మళ్ళీ హోల్డ్‌లో ఉంచిన వాళ్ళ దగ్గరికే వెళ్తారు వీళ్ళు. టాప్ 15లోకి అవకాశం లేదు అని చెప్తారు. వీళ్ళిద్దరూ గూడా పోయి ఇద్దరు ఎగ్జిట్ కార్డ్సే తీస్తారు. ఎగ్జిట్ కార్డ్స్ తీసేయడం వల్ల వీళ్ళిద్దరికీ టాస్క్ పెట్టడం జరుగుతుంది. టాస్క్ ఏంటంటే బురదలో ఒక గ్రీన్ కార్డ్ ఉంటుంది. ఆ గ్రీన్ కార్డ్ ఎవరు ముందు వెతికి పట్టుకుంటారో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం. దీంట్లో హేమంత్ గ్రీన్ కార్డ్ ఫస్ట్ తీయడం జరుగుతుంది. ఆయన సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. వెంకీ వైబ్స్ పాపం బురదలో టాస్క్ ద్వారా సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఆ బురద టాస్క్ ద్వారానే ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. మొత్తానికైతే ఆయన ఇయాల ఎలిమినేట్ అవ్వడం జరిగింది పాపం. సరైన స్కోప్ లేకుండానే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మొత్తానికైతే ఆయన షో నుంచి ఎగ్జిట్ అయ్యాడు. ఇక ఈరోజు సెలెక్ట్ అయ్యి టాప్ 15లోకి వెళ్ళిన నలుగురు ఎవరంటే శాలిని, సృష్టి, బాగి, ఆర్‌కే అండ్ 3 మెంబర్స్. ఓన్లీ 4 మెంబర్స్. వీళ్ళు 4 మెంబర్స్ టాప్ 15లోకి వెళ్ళడం జరిగింది. ఇదండి మొత్తానికైతే ఈరోజున్న షో ఎపిసోడ్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? టాస్క్‌లు ఎలా అనిపించాయి? అలాగే వీళ్ళ పెర్ఫార్మన్స్ ఎలాగ అనిపించింది అన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఈ నలుగురిలో మీకు ఆ టాస్క్‌లో విన్ అయ్యి క్వాలిఫై అయిన వాళ్ళెవరో మీ ఫేవరెట్ అన్నది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.